అడవికి దగ్గరలో ఉన్న చిన్న గ్రామం పేరు రాయలపేట. ఆ గ్రామంలో నలుగురు స్నేహితులు కార్తిక్, రవి, సుజీ మరియు సాయికిరణ్. వీళ్లకు అడవి అంచున ఉన్న పాత దేవాలయం గురించి ఎప్పుడూ పెద్దవాళ్లు భయపెట్టేవారు. ఆ దేవాలయంలో రాత్రి తర్వాత ఎవ్వరూ వెళ్లకూడదు, అక్కడ దెయ్యాల గుంపు తిరుగుతుందట అని పెద్దలు హెచ్చరించేవారు. కాని ఆ నలుగురికి ఆసక్తి ఎక్కువ. ఒకరోజు రాత్రి కిరాణా దుకాణం దగ్గర కూర్చుని కార్తీక్ అన్నాడు, అయ్యా, మనం అంత భయపడేవాళ్లం కాదు. రేపు రాత్రి వెళ్దాం ఆ అడవిలోకి. నిజంగా దెయ్యాలు ఉన్నాయా చూడాలి. రవి కొంచెం భయపడ్డాడు. కార్తిక్, ఆ మాటలు విన్నవేనా? గత ఏడాది ఇద్దరు వేటగాళ్లు ఆ దేవాలయానికి వెళ్లి తిరిగి రాలేదట. కాని సుజీ నవ్వుతూ చెప్పింది, ఏమయ్యా రవి, ఇవన్నీ పాత ముచ్చట్లు. మనం మొబైల్ లైట్తో వెళ్లి వీడియో తీయొచ్చు. యూట్యూబ్లో వైరల్ అవుతుంది. ఇలా నిర్ణయమైంది. రాత్రి 10 గంటలకు నలుగురు అడవిలోకి బయలుదేరారు. చీకటిలో టార్చ్ లైట్లు మాత్రమే వెలుగుతున్నాయి. ఎక్కడ చూసినా గాలి కేకలు, ఆకులు కదిలే శబ్దాలు. సాయికిరణ్ భయంతో అన్నాడు, ఎవరో వెనక నడుస్తున్నట్టుంది. అందరూ తిరిగి చూశారు, ఎవరూ లేరు. ముందు కొద్ది దూరంలో ఒక పాత కట్టెపులి కూలిపోయిన ఇంటి వలె కనిపించింది. ఆ ఇంటి తలుపు తెరిచి ఉంది. లోపలికి కాంతి కూడా రావడం లేదు. కార్తిక్ లైట్ వేసి లోపల చూశాడు. చెల్లాచెదురుగా విరిగిన బొమ్మలు, కందిరీగలు, గుసగుసలు, గోడపై పాత రక్తపు మచ్చలు. సుజీ కెమెరా ఆన్ చేసింది. ఇది పాత దెయ్యాల ఇంటి అవశేషమేమో. అప్పుడే వెనకనుంచి ఒక చిన్న పిల్ల ఆడపిల్ల నవ్వు వినిపించింది. హాహాహా. అందరూ వెనక్కి తిరిగారు. ఎవరూ లేరు. కాని ఆ నవ్వు మళ్లీ వినిపించింది, ఇప్పుడు దగ్గరగా, కుడి చెవికి పక్కనే. సాయికిరణ్ చేతిలోని లైట్ ఆరిపోయింది. గాలి ఒక్కసారిగా బలంగా వీచింది. చెట్ల మధ్య తెల్లని నీడలు కదలడం మొదలుపెట్టాయి. కార్తిక్ గొంతు నులముకుంటూ అన్నాడు, ఇది ఏమిటి? మనల్ని ఎవరో చూస్తున్నారు. అప్పుడే ఆ ఇంటి తలుపు స్వయంగా మూసుకుంది. బామ్! వాళ్ల నలుగురూ లోపల బందైపోయారు. చీకట్లో ఒక్కసారిగా పలువురు పిల్లల నవ్వులు, ఆడపిల్లల గీతాలు వినిపించాయి. ఆ స్వరాలు ఆగిన వెంటనే ఒక తెల్లటి నీడ గోడమీదకి ఎక్కి నెమ్మదిగా నేలపైకి దిగింది. సుజీ కంఠం వణికింది. దెయ్యాల గుంపు. తలుపు మూసుకున్న శబ్దం అడవంతా మారుమోగింది. కార్తిక్ భయంతో చేతిలోని టార్చ్ని ఆన్ చేయడానికి ప్రయత్నించాడు, కాని లైట్ ఫ్లిక్కరై చివరికి ఆరిపోయింది. సాయికిరణ్ కేక వేశాడు, ఎవరు అక్కడ? ఎవరు నవ్వుతున్నారు? బయటకు రండి. ఎవరూ సమాధానం చెప్పలేదు. కానీ గాలి మాత్రం ఒక్కసారిగా చల్లగా మారింది. చుట్టూ ఉష్ణం తగ్గిపోయి, ఊపిరి కూడా కనబడేంతగా మంచు వాసన. అప్పుడే గోడపై కనిపించింది ఒక చిన్న పిల్లల చేతి ముద్ర. రక్తపు రంగులో. ఆ ముద్ర ఒక్కటే కాదు. క్రమంగా గోడ అంతా నిండిపోయింది. సుజీ భయంతో వెనక్కి అడుగు వేసింది. ఇది మనిషి పని కాదు. ఇది ఏదో చెడు శక్తి. రవి తలుపు తెరవడానికి ప్రయత్నించాడు. తలుపు కదలడం లేదు. లోపల నుండి ఎవరో పట్టుకున్నట్టుంది. అప్పుడు గోడ పక్కన ఉన్న పాత అద్దంలో ఒక తెల్లని ఆకారం కనిపించింది. పొడవాటి జుట్టు, కళ్లలో కరుపు నీడ, ముఖం మసకబారినట్టుంది. ఆ ఆకారం అద్దంలో నుంచే వారిని చూస్తోంది. కార్తిక్ నెమ్మదిగా అద్దం వైపు నడిచాడు. ఎవరువు నువ్వు? ఆ ఆకారం ఒక్కసారిగా అద్దం నుండి బయటకు దూకింది. అందరూ కేకలు వేస్తూ వెనక్కి పడ్డారు. ఆ దెయ్యం చిన్న అమ్మాయిలా ఉంది. ముఖం అగ్నిపర్వతంలా చిట్లిపోయింది. కళ్లలో నల్లని నీరు జారుతోంది. అది మెల్లగా నవ్వుతూ దగ్గరికి వచ్చింది. ఎందుకు వచ్చారు మా అడవిలోకి? మా దేవాలయాన్ని ఎందుకు చెదరగొట్టారు? సుజీ భయంతో అరిచింది. మేము కేవలం చూడ్డానికి మాత్రమే వచ్చాం. ఆ అమ్మాయి దెయ్యం కేకేసింది. ఇక్కడి నుంచి ఎవ్వరూ వెళ్లరు. ఇప్పుడు మీరు కూడా మా గుంపులో చేరాలి. అప్పుడే గోడల మధ్య నుండి మరికొన్ని తెల్లని నీడలు బయటకు వచ్చాయి. 10,
20, ఆపై 100 కొద్దీ. వాళ్లందరూ చిన్న పిల్లల రూపంలో, కాని కళ్లలో దుర్బుద్ధితో, ముఖంలో పగతో. రవి నేలపై దొరికిన పాత బల్లపై ఉన్న నూనె దీపం పట్టుకుని కత్తిలా ఊపాడు. కాంతి పడగానే దెయ్యాల గుంపు కేకలు వేసి వెనక్కి వెళ్ళింది. కార్తిక్ కేక వేశాడు. ఈ దీపం దగ్గరగా ఉంచు. ఇదే మనకు రక్షణ కావచ్చు. నూనె దీపం పట్టుకుని వాళ్లు తలుపు వైపు పరుగెత్తారు. తలుపు ఒక్కసారిగా తెరుచుకుంది. బయట అడవి కమ్మేసింది. గాలి బలంగా వీచింది. కాని బయట అడవి ఇప్పుడు వేరేలా ఉంది. పొగమంచు, చెట్లు కదలడం, గాలి లోపల ఒక వాసన. చావు వాసన. సాయికిరణ్ వెనక్కి చూశాడు. ఆ ఇంటి తలుపు మూసుకుపోయింది. కాని ఆ దెయ్యాల నవ్వు మాత్రం ఇంకా వినిపిస్తోంది. హాహాహా. మీరు తప్పించుకోలేరు, కార్తీక్ ఆగి చెప్పాడు. ఆ దేవాలయం దిశలో వెళ్దాం. అక్కడ ఏదో నిజం దాగి ఉంది. ఈ దెయ్యాల గుంపు ఎందుకు వస్తోందో తెలుసుకోవాలి. వాళ్లు నూనె దీపం వెలుగులో అడవి లోతుల్లోకి నడుస్తున్నారు. ముందు దారిలో పాత రాతి చిహ్నాలు, చెట్లపై రక్తపు అక్షరాలు. శాపం అనే పదం మళ్లీ మళ్లీ కనిపిస్తోంది. అప్పుడు ఒక్కసారిగా నేల కింద కంపించింది. చెట్లు కదిలాయి. దూరంలో ఉన్న పాత దేవాలయం కమ్ముకున్న పొగలోంచి ఒక అమ్మాయి అరుపు వినిపించింది. ఎవరు నా నిద్రను భంగం చేశారు? ఆ అమ్మాయి అరుపు అడవంతా మారుమోగింది. పొగమంచు మధ్య నూనె దీపం వెలుగులో నలుగురు స్నేహితులు ఒకరినొకరు భయంగా చూస్తున్నారు. చెట్లు వంగుతున్నాయి, పక్షులు ఎగిరి పారిపోతున్నాయి. నేల కింద ఒక రహస్యమైన శబ్దం వినిపిస్తోంది, ఎవరైనా క్రింద కదులుతున్నట్టు. సుజీ చేతిలో కెమెరా ఇంకా ఆన్లో ఉంది, కాని స్క్రీన్లో ఏదో వింతగా కనిపిస్తోంది. దీపం వెలుగులో కనిపిస్తున్న దారిలో కెమెరా మాత్రం చూపిస్తోంది, వాళ్ల వెనుక ఎవరో నడుస్తున్నట్టు. సుజీ భయంతో కేక వేసింది. కార్తిక్! మన వెనుక ఎవరో ఉన్నారు. అందరూ తిరిగి చూశారు. పొగమంచు మాత్రమే కనిపిస్తోంది. కాని ఒక్కసారిగా తెల్లని నీడ ఒక చెట్టు వెనుక దూకింది. సాయికిరణ్ గొంతు వణికింది. ఇది మనల్ని అనుసరిస్తోంది. వాళ్లు భయపడకుండా ముందుకు సాగారు. పాత రాతి రహదారి చివర ఒక పెద్ద రాతి దేవాలయం కనిపించింది. దేవాలయం చుట్టూ పసుపు రంగు పొగ. గాలి లోపల మంత్రాల స్వరాలు వినిపిస్తున్నాయి. రవి మెల్లగా అన్నాడు. ఇది నిజంగా భయంకరంగా ఉంది. కాని మనం ఇక్కడికి ఎందుకు వచ్చామో గుర్తుంచుకోండి. దేవాలయం తలుపు వద్ద ఒక పాత రాతి బోర్డు ఉంది. దానిపై రాసి ఉంది, మా ఆత్మలను కదిలిస్తే శాపం తప్పదు. కార్తిక్ తలుపు తీయడానికి ప్రయత్నించాడు. తలుపు కదలలేదు. అప్పుడు నేల కింద నుండి కర్రల చప్పుడు వినిపించింది. ఎవరో తలుపు లోపల నుండి నెమ్మదిగా తెరిచారు. తలుపు కొంచెం తెరుచుకున్న వెంటనే నూనె దీపం ఆరిపోయింది. చీకటి. నిశ్శబ్దం. ఆ తర్వాత కేకలు. చిన్న పిల్లల నవ్వులు. గోడలమీద నల్లని నీడలు తిరుగుతున్నాయి. వాళ్లు లైట్లు ఆన్ చేశారు. దేవాలయం లోపల పెద్ద శివలింగం ఉంది, కాని అది రక్తపు మరకలతో నిండిపోయింది. దాని పక్కన పాత బట్టల గుట్ట, ఎముకలు, మరియు ఒక పాత జపమాల. అప్పుడు ఒక గంభీరమైన మహిళా స్వరం వినిపించింది. ఎవరూ నా నిద్రను చెదరగొట్టలేరు. సుజీ వెనక్కి తిరిగింది. అక్కడ శివలింగం వెనుక ఒక పొడవాటి తెల్ల చీరలో ఉన్న మహిళ కనిపించింది. ఆమె ముఖం కాంతి లోపల మసకగా ఉంది, కాని కళ్ళు ఎర్రగా వెలుగుతున్నాయి. ఆమె మెల్లగా ముందుకు వచ్చింది. మీరు ఎందుకు వచ్చారు ఈ శాపగ్రస్త స్థలానికి? కార్తిక్ నడుమ నెమ్మదిగా అన్నాడు. మేము కేవలం నిజం తెలుసుకోవాలనుకున్నాం. ఈ అడవిలో పిల్లల దెయ్యాలు ఎందుకు తిరుగుతున్నాయో తెలుసుకోవాలి. ఆ మహిళా దెయ్యం కళ్ళు మూసుకుంది. గాలి ఒక్కసారిగా చల్లగా మారింది. వాళ్ళు నా పిల్లలు. శాపానికి బలి అయినవారు. నా పేరు కేశవమ్మ. ఒకప్పుడు ఈ దేవాలయానికి పూజారి భార్యను. కాని గ్రామస్థులు నన్ను దుష్టురాలనుకున్నారు, నా పిల్లలను కాల్చేశారు. నేను ప్రతిజ్ఞ చేశాను, ఎవరు ఈ అడవిలోకి వస్తారో వాళ్ల ఆత్మలను కూడా ఈ దేవాలయంలో బంధిస్తాను. వాళ్లందరి ముఖాలు తెల్లబడిపోయాయి.
సుజీ నిశ్శబ్దంగా అడిగింది. అప్పుడు ఆ దెయ్యాల గుంపు. అవే నా పిల్లలు. నా ఆత్మరక్షకులు. అప్పుడే దేవాలయం గోడలు కంపించాయి. పిల్లల నవ్వులు, కేకలు, గాలి తుఫానుగా మారింది. రవి కేక వేశాడు. ఇక్కడి నుంచి పారిపోదాం. కాని తలుపు మూసుకుపోయింది. ఆ మహిళా దెయ్యం చేతులు ఎత్తింది. ఇప్పుడు మీరు కూడా మా గుంపులో చేరాలి. అప్పుడే కార్తిక్ జేబులో ఉన్న నూనె, దీపం మిగిలిన స్నేహం వెలిగింది. దాని వెలుగు దేవాలయం అంతా వ్యాపించింది. ఆ వెలుగు పడగానే ఆ మహిళా దెయ్యం కేకేసింది. ఆ దీపం, ఆ పాత దీపం నాశనం చేయాలి. దేవాలయం అంతా ఆ నూనె దీపం వెలుగుతో నిండిపోయింది. ఆ వెలుగుతో గోడలపై కేశవమ్మ ముఖం మసకబారింది. పిల్లల దెయ్యాల నీడలు వెనక్కిపోయాయి. అయితే ఆ వెలుగు తగలగానే దేవాలయం అంతా భూకంపంలా కంపించింది. కేశవమ్మ కేకేసింది. ఆ దీపం నా శాపం బంధాన్ని కడుతుంది. దాన్ని ఆర్పేయండి. కార్తిక్ దీపాన్ని గట్టిగా పట్టుకున్నాడు. ఇది మనకు రక్షణ ఇస్తోంది. దీన్ని వదలమని అనుకోవద్దు. సుజీ కళ్ళు ఆ దీపంపై పడాయి. దాని అడుగున చెక్కిన రాత అక్షరాలు కనిపించాయి. దేవాలయ పవిత్ర దీపం, కేశవమ్మ భర్త, పూజారి శ్రీరామశాస్త్రి సమర్పితం. ఆమె ఆశ్చర్యంతో అన్నది. ఇది కేశవమ్మ భర్త తయారుచేసిన దీపం. ఆయన దీపంలో ఏదో రహస్యం దాచినట్టున్నాడు. దీపం వెలుగుతో గోడలు మెల్లగా చీలిపోయాయి. ఆ చీలికల్లోంచి పాత రాతి గదులు బయటపడ్డాయి. కార్తిక్ ముందుకు వెళ్లి ఆ గదిలోకి చూశాడు. అక్కడ ఒక పాత చరమపత్రం ఉంది. దానిపై రాసి ఉంది: నా భార్య కేశవమ్మ మంత్రగత్తె కాదు. ఆమె నిర్దోషి. గ్రామస్థుల పాపాల వల్లే దేవాలయం శాపగ్రస్తమైంది. ఈ పవిత్ర దీపం వెలిగితేనే ఆమె ఆత్మకు శాంతి లభిస్తుంది. సుజీ ఆ లేఖ చదివి వణికిపోయింది. అంటే మనం దీపం ఆర్పేస్తే ఆమె ఆత్మ ఎప్పటికీ శాపగ్రస్తంగా ఉంటుంది. కాని అప్పటికే కేశవమ్మ దెయ్యం కేకలు పెరుగుతున్నాయి. గాలి తుఫానుగా మారింది. పిల్లల దెయ్యాల గుంపు మళ్లీ బయటకు వచ్చింది. వాళ్లు అందరూ చేతులు ఎత్తి నూనె దీపం మీదకి దూకారు. రవి గట్టిగా అరిచాడు. దీపం కాపాడండి. ఇది మాత్రమే మనకు రక్షణ. కార్తిక్ దీపాన్ని శివలింగం ముందు ఉంచి మంత్రాలు చదవడం మొదలుపెట్టాడు. ఆ శబ్దం దేవాలయం మొత్తం మారుమోగింది. గోడల మీద ఉన్న రక్తపు మచ్చలు మసకబారడం మొదలయ్యింది. కేశవమ్మ అరుస్తూ ముందుకు వచ్చింది. ఆ మంత్రం ఆపండి. మీరు ఏమి చేస్తున్నారో మీకు తెలియదు. కాని ఆ సమయంలో నూనె దీపం వెలుగు బలంగా మారింది. అది దేవాలయం అంతా వెలిగించి ఒక్కసారిగా భయానక కేక వినిపించింది. కేశవమ్మ దెయ్యం నెమ్మదిగా మసకబారుతూ నేలలో కలిసిపోయింది. ఆమె చివరి మాటలు: నా పిల్లల ఆత్మలు. వారికి శాంతి ఇవ్వండి. పిల్లల దెయ్యాల గుంపు ఒక్కసారిగా నవ్వడం ఆపి గాల్లో కాంతి బిందువులా మారి శివలింగం చుట్టూ తిప్పుకుని మసకబారిపోయాయి. దేవాలయం లోపల నిశ్శబ్దం నెలకొంది. సాయికిరణ్ ఊపిరి పీల్చుకున్నాడు. మనం బ్రతికిపోయాం. కాని సుజీ మెల్లగా అన్నది: ఇంకా కాదు. దేవాలయం బయటకి వెళ్ళాలి. వాళ్లు తలుపు వైపు నడిచారు. బయటకి రావగానే పొగమంచు తొలగిపోయింది. పక్షులు తిరిగి చిలకరించాయి. అడవి మళ్లీ ప్రశాంతంగా మారింది. కార్తిక్ ఆ దీపాన్ని చేతిలో పట్టుకుని అన్నాడు: ఇది కేవలం దీపం కాదు. ఇది ఒక నిర్దోషి ఆత్మకు విముక్తి ఇచ్చిన దీపం. వాళ్లు నడవడం మొదలుపెట్టారు. కాని వెనక్కి తిరిగి చూసేసరికి దేవాలయం తలుపు స్వయంగా మూసుకుపోయింది. ఆ తలుపు మీద కొత్తగా చెక్కిన అక్షరాలు కనిపించాయి. ఆత్మలకు శాంతి లభించింది. కాని శాపం ముగియలేదు. వాళ్లందరూ నిశ్శబ్దంగా ఒకరినొకరు చూశారు. ఆ తర్వాత గాలి లోపల మళ్లీ వినిపించింది: హాహాహా, మేము ఇంకా ఇక్కడే ఉన్నాం. రాత్రి చీకటి మళ్లీ గ్రామం మీద పడింది. రాయలపేటలో ఉన్నవాళ్లు ఆ రాత్రి గాలి చల్లదనాన్ని మర్చిపోలేకపోయారు. అడవిలోనుంచి వెలుగులు కనబడుతున్నాయంటూ కొందరు గ్రామస్థులు చెప్పుకున్నారు. అదే సమయంలో కార్తిక్, రవి, సుజీ,
సాయికిరణ్ నలుగురు అడవి బయట ఉన్న పాత రోడ్డు మీద నడుస్తున్నారు. వాళ్ల చేతిలో ఇంకా ఆ నూనె దీపం ఉంది, కాని అది ఇప్పుడు వెలగడం లేదు. కార్తీక్ గమనించాడు. దీపం అడుగున మసకగా కొత్త రాతి అక్షరాలు కనిపిస్తున్నాయి. అందులో రాసి ఉంది, మరొక ద్వారం తెరచబడుతుంది. సుజీ ఆశ్చర్యంతో అడిగింది, దీని అర్థం ఏమిటి? శాపం తొలగిందా లేక కొత్తది మొదలవుతోందా? రవి కొంచెం కోపంగా అన్నాడు. ఇదంతా ఊహలే. మనం బ్రతికున్నాం కదా, అదే చాలింది. వాళ్లు గ్రామానికి చేరుకున్న తర్వాత ఆ దీపాన్ని పూజారి దగ్గరికి తీసుకెళ్లారు. ఆ పూజారి వృద్ధుడు, తెల్లగడ్డంతో ఉన్నాడు. అతను దీపాన్ని చేతిలో తీసుకుని ఒక్కసారి చూసి వణికిపోయాడు. ఇది మీరు ఎక్కడ దొరికింది? కార్తిక్ వివరంగా అన్నాడు. కేశవమ్మ దేవాలయంలో దొరికింది. ఆ దెయ్యాల గుంపు దీనివల్లే మాయమయ్యాయి. పూజారి నిశ్శబ్దంగా కళ్ళు మూసుకున్నాడు. మీరు ఆ దేవాలయానికి వెళ్లకూడదు అన్నది కారణంతోనే. ఈ దీపం 2 రహస్యాలు కలిగినది. 1. కేశవమ్మ ఆత్మను విముక్తి చేయడం. 2. ఎవరు దీన్ని వెలిగిస్తారో వాళ్ల జీవితంలో కొత్త శాపం ప్రారంభమవుతుంది. సుజీ ఉలిక్కిపడింది. అంటే ఇప్పుడు మనకు? పూజారి మెల్లగా అన్నాడు. అవును. దీపం వెలిగించిన ఆ వ్యక్తి జీవితం మళ్లీ ఆత్మలతో ముడిపడిపోతుంది. అందరూ కార్తీక్ వైపు చూశారు. దీపం మొదట వెలిగించింది ఆయనే. ఆ రాత్రి కార్తీక్ ఇంట్లో వింతలు మొదలయ్యాయి. తలుపులు స్వయంగా తెరుచుకోవడం, అద్దాలలో నీడలు కనబడటం, పిల్లలు నవ్వినట్టు వినిపించడం. ఒకరోజు ఉదయం సుజీ అతని ఇంటికి వెళ్ళింది. కార్తీక్ ముఖం పసుపు రంగులో ఉంది. కళ్ల కింద నల్లటి వలయాలు. రాత్రంతా నాకు నిద్ర రాలేదు. ఎవరైనా నా గదిలో నడుస్తున్నట్టు అనిపించింది. ఒక అమ్మాయి వాయిస్ వినిపించింది. దీపాన్ని తిరిగి ఇవ్వు. లేకపోతే నువ్వు మాతోనే ఉండాలి. సుజీ భయంతో వెనక్కి అడుగు వేసింది. దీపం టేబుల్ మీద ఉంది. కాని ఇప్పుడు అది స్వయంగా వెలుగుతోంది. దాని లోపల నల్లని పొగ తిరుగుతోంది. ఆ పొగలో చిన్న పిల్లల ముఖాలు కనబడుతున్నాయి, ఒక్కొక్కటిగా నవ్వుతూ, దగ్గరికి వస్తూ. రవి, సాయికిరణ్ అక్కడికి పరుగెత్తుకొచ్చారు. రవి కేకేశాడు, దీపాన్ని అడవికి తీసుకెళ్లి తిరిగి అదే చోట పెట్టేద్దాం. ఇంతకంటే ఆలస్యం చేస్తే మనం కూడా వాళ్లలాగే అవుతాం. అందరూ నూనె దీపాన్ని పట్టుకుని తిరిగి అడవిలోకి బయలుదేరారు. రాత్రి మళ్లీ చీకటిగా మారింది. పొగమంచు తిరిగి దారిని కమ్మేసింది. అడవిలో అడుగుపెట్టగానే గాలి కేకలు మళ్లీ వినిపించాయి. మీరు తిరిగి వచ్చారు. మేము ఎదురుచూస్తున్నాం. చెట్ల వెనుక తెల్లని నీడలు తిరుగుతున్నాయి. పిల్లల నవ్వులు, ఆడపిల్లల గీతాలు. కార్తీక్ చెవులు మూసుకున్నాడు, కాని ఆ స్వరాలు ఇంకా వినిపిస్తున్నాయి. అప్పుడే ఒక పిల్ల దెయ్యం ముందుకొచ్చి అన్నది, నువ్వు దీపాన్ని తీసుకెళ్లావు. ఇప్పుడు దానిని తిరిగిపెట్టు. సుజీ అడిగింది. ఎక్కడ? మా అమ్మ నిద్రిస్తున్న చోట. అంటే మళ్లీ ఆ దేవాలయం. వాళ్లు గట్టిగా ఊపిరి పీల్చుకుని దేవాలయం వైపు నడవడం ప్రారంభించారు. దీపం వెలుగు ఒక్కొక్క అడుగుతో మసకబారుతోంది. కాని ఆ వెలుగు మసకబారినప్పుడు నేల కింద నుంచి కేశవమ్మ స్వరం మళ్లీ వినిపించింది. మీరు దీపాన్ని తిరిగి ఇస్తే శాపం ముగుస్తుంది. కాని మీరు దాన్ని తాకినవారే నా స్థానంలో శాశ్వతంగా ఉండాలి. అందరూ ఒక్కసారిగా ఒకరినొకరు చూసుకున్నారు. కార్తీక్ నెమ్మదిగా ముందుకు నడిచాడు. నువ్వు చెప్పిందే చేస్తాను. శాపం ముగియాలి. రాత్రి గాలి చల్లగా మారింది. చెట్ల కొమ్మలు ఒకదానితో ఒకటి ఢీ కొడుతున్నాయి. పొగమంచు అడవిని పూర్తిగా కప్పేసింది. కార్తీక్ చేతిలో ఉన్న నూనె దీపం మసకబారుతూ వెలిగిపోతుంది. వాళ్లు దేవాలయం వైపు నడుస్తున్నారు. ప్రతి అడుగుకి నేలలోంచి చిన్న కేకలు, పిల్లల నవ్వులు వినిపిస్తున్నాయి. వాటిలో ఒక స్వరం స్పష్టంగా చెప్పింది, మా అమ్మ కోసం రా. రా. సుజీ వెనక్కి చూసింది. ఎవరూ లేరు. కాని ఆమె భుజంపై ఎవరో చేతివేసినట్టు అనిపించింది. ఆమె గట్టిగా అరవబోతుండగా కార్తీక్ అన్నాడు, భయపడకు.
ఇప్పుడు దీపాన్ని తిరిగి పెట్టడం తప్ప మన దగ్గర మార్గం లేదు. దేవాలయం దగ్గరికి చేరుకున్నప్పుడు ఆ పాత రాతి గోడలు మళ్లీ వెలుగులు వెదజల్లాయి. శివలింగం ముందు రక్తపు మచ్చలు తిరిగి మెరుస్తున్నాయి. దీపం ఒక్కసారిగా కాంతి బలంగా ఇచ్చింది, కాని ఆ వెలుగు నల్లగా మారింది. అందులో కేశవమ్మ ముఖం మసకగా కనిపించింది. నువ్వు తిరిగి వచ్చావు, కార్తీక. కార్తీక్ వణుకుతూ అన్నాడు. నీ పిల్లల ఆత్మలకు శాంతి కావాలి. దీపాన్ని నీ స్థానంలో ఉంచి వెళ్ళిపోతాం. కేశవమ్మ దెయ్యం నవ్వింది. నా పిల్లల ఆత్మలు శాంతి పొందుతాయి. కాని నువ్వు లేకుండా కాదు. దేవాలయం కుదేలయింది. నేల చీలిపోయింది. నల్లని పొగలోంచి పిల్లల దెయ్యాల గుంపు బయటకొచ్చింది. వాళ్లందరూ కార్తీక్ వైపు చూసి ఒకేసారి చెప్పారు, నువ్వు మాతోనే ఉండాలి. సుజీ కేకేసింది. కార్తీక్, వెనక్కిరా. కార్తీక్ మాత్రం తల వంచి శివలింగం ముందు మోకాళ్లపై కూర్చున్నాడు. దీపాన్ని శివలింగం ముందు ఉంచి చేతులు జోడించాడు. కేశవమ్మమ్మ, నీ పిల్లల శాపం ముగియాలి. నేను నీ స్థలంలో ఉంటాను, కాని ఈ గ్రామానికి శాంతి రావాలి. ఆ మాటలు చెప్పగానే దీపం ఒక్కసారిగా జ్వలించింది. ఆ వెలుగులో దేవాలయం అంతా తెల్ల కాంతితో నిండిపోయింది. పిల్లల దెయ్యాలు ఒక్కొక్కటిగా కాంతి బిందువుల్లా గాల్లోకి ఎగిరి మసకబారిపోయాయి. కేశవమ్మ దెయ్యం ముఖంలో ప్రశాంతమైన చిరునవ్వు వచ్చింది. నీ త్యాగం వృథా కాదు. నీ ఆత్మ నా పక్కన ఉంటుంది. సుజీ, రవి, సాయికిరణ్ కేకలు వేస్తూ అతని దగ్గరకు పరిగెత్తారు. కాని ఆ కాంతిలో కార్తీక్ మసకబారిపోయాడు. కేవలం ఆ దీపం మాత్రమే మిగిలింది. దీపం ఇప్పుడు నెమ్మదిగా ఆరిపోయింది. దేవాలయం గోడలపై కొత్త రాత అక్షరాలు ఏర్పడ్డాయి. కేశవమ్మ శాంతించింది. కార్తీక్ ఆత్మ దీపమై నిలిచింది. సుజీ కళ్లలో నీళ్లు. అతను శాపం ముగించేశాడు. దేవాలయం తలుపులు స్వయంగా మూసుకుపోయాయి. వాళ్లు తిరిగి వెళ్లారు. అయితే బయట అడవిలో గాలి మళ్లీ కదిలింది. దూరంగా ఒక మసక వెలుగు కదులుతోంది. అదే నూనె దీపలా కనిపించింది. ఆ వెలుగు దగ్గరగా వస్తూ దాని లోపల నుండి ఒక స్వరం వినిపించింది. సుజీ, నేనే కార్తీక్. నేను ఇంకా ఇక్కడే ఉన్నాను. వర్షం పడుతూనే ఉంది. ఆకాశం కరుపుగా మారింది. సుజీ, రవి, సాయికిరణ్ ముగ్గురూ గ్రామానికి చేరేసరికి ఉదయం అయిపోయింది. కాని వాళ్ల ముఖాల్లో నిద్రలేదు, భయం మాత్రం ఇంకా ఉంది. సుజీ చేతిలో ఆ నూనె దీపం ఉంది. కార్తీక్ ఆత్మ నిలిచిన అదే దీపం. దేవాలయం వదిలివస్తున్నప్పుడు అది ఎలా వాళ్ల కారు బాగ్లో పడిందో ఎవరికీ తెలియదు. రవి జాగ్రత్తగా అడిగాడు, దీపం తీసుకొచ్చినది ఎవరు? సుజీ ఆశ్చర్యంగా చూసి, నాకు తెలియదు. నేనైతే తాకలేదు. ఆ మాటకు వెంటనే గాలి బలంగా వీచింది. దీపం కాంతి తడుక్కుమంది. దానిలోంచి ఒక తేలికపాటి మనిషి శ్వాస విన్నట్టు వినిపించింది. సుజీ, నీతో నాకు ఒక పని ఉంది. ఆ స్వరం కార్తీక్దే. సుజీ ఒక్కసారిగా చెమటలతో తడిసిపోయింది. తర్వాతి రోజు రాత్రి వాళ్లు ఆ విషయాన్ని పట్టించుకోకుండా ఉండటానికి ప్రయత్నించారు. కాని ఆ దీపం వెలుగు మాత్రం తగ్గడం లేదు. ఎక్కడ ఉంచినా అది మళ్లీ సుజీ పక్కనే కనిపిస్తోంది. ఒకసారి సాయికిరణ్ గమనించాడు. సుజీ నిద్రలో ఎవరోతో మాట్లాడుతున్నట్టు ఉంది. ఆమె నిద్రలో చెబుతోంది, అవును కార్తీక్, నీ మాట వినుతాను. ఆ అడవిలో మళ్లీ వెళ్తా. సాయికిరణ్ భయపడ్డాడు. రావికి చెప్పాడు. సుజీకి ఏదో ఆవహించింది. రాత్రి 3 గంటలకు బయట వర్షం పడుతోంది. సుజీ ఒక్కసారిగా కళ్ళు తెరిచి ఆ దీపం చేతిలో పట్టుకుంది. ఆమె కళ్లలో భయంకర కాంతి. నోటి దగ్గర చిరునవ్వు. అతను పిలుస్తున్నాడు. కేశవమ్మ దేవాలయానికి తిరిగి వెళ్ళాలి. రవి ఆమెను ఆపడానికి ప్రయత్నించాడు. కాని సుజీ శబ్దం మారిపోయింది. అది కార్తీక్ది. నన్ను ఆపకు, రవి. ఈ శాపం ఇంకా పూర్తిగా ముగియలేదు. రవి, సాయికిరణ్ ఒక్కసారిగా వెనక్కి తడబడ్డారు.
సుజీ కళ్ళు తెల్లగా మారాయి. కంఠం నుండి పొగలా నల్లటి గాలి బయటకు వస్తోంది. దీపం బలంగా మెరుస్తోంది. గదంతా కాంతి కమ్మేసింది. ఆ కాంతిలో కార్తిక్ ముఖం కనిపించింది. నాకు ఆ అడవిలో ఇంకా ఒక ఆత్మను విముక్తి చేయాలి. అది కేశవమ్మ కాదు. ఆత్మ ఎవరో నీవే చూడబోతున్నావు. ఆ వెంటనే గది గోడలు కొట్టుకుపోయాయి. దీపం సుజీ చేతిలోంచి జారిపడి నేలపై పడి చెల్లాచెదురైంది. కాంతి అంతా ఆగిపోయింది. సుజీ నేలపై పడి ఉంది. కాని ఆమె కళ్ళు తెరిచేసరికి గదిలో ఎవరూ లేరు. దీపం మళ్లీ వెలిగింది. ఆ దీపం లోపల కేశవమ్మ దెయ్యం ముఖం కనిపించింది. ఇంకా ఒకరి రక్తం కావాలి. శాంతి పూర్తి కావాలంటే. సుజీ భయంతో వెనక్కి వెళ్ళింది. ఎవరిని? కేశవమ్మ నవ్వింది. కార్తిక్ను రక్షించిన నువ్వే. దీపం ఒక్కసారిగా ఆరిపోయింది. గది చీకటిలో మునిగింది. బయట మళ్లీ ఆ పిల్లల నవ్వులు వినిపించాయి. ఆ రాత్రి తర్వాత సుజీకి నిద్ర రాలేదు. ఆమె చెవుల్లో ఇంకా కేశవమ్మ స్వరం మారుమ్రోగుతూనే ఉంది. నువ్వే కావాలి. నీ రక్తం కావాలి. ఆమె ఎక్కడికి వెళ్ళినా ఆ శబ్దం వెంటపడుతోంది. సాయికిరణ్, రవి కూడా ఆ భయంతో మునిగిపోయారు. వారి ఇంట్లో ప్రతిరోజూ చిన్న చిన్న విచిత్ర ఘటనలు జరగడం మొదలయింది. నీళ్ల బిందెలు తానే కదలడం, గోడలమీద నీడలు పరుగులు తీయడం, రాత్రిళ్లు కిటికీ వెనుక పిల్లల నవ్వులు వినిపించడం. వాళ్లందరూ ఈ దెయ్యాల ఆటలతో విసిగిపోయారు. ఒకరోజు గ్రామ పెద్ద వేణుగోపాల్ అయ్యా దగ్గరికి వాళ్లు వెళ్లారు. ఆ వృద్ధుడు ఈ దేవాలయం రహస్యాలన్నీ తెలుసుకునేవాడు. ఆయన కళ్ళు మూసుకుని సుజీని చూసి అన్నాడు, నీ శరీరంలో 2 ఆత్మలు ఉన్నాయి. ఒకటి కార్తీక్ది, ఇంకొకటి కేశవమ్మది. వాళ్ళు ఇద్దరూ శాంతించలేదు. రవి ఆశ్చర్యపడి, కేశవమ్మ శాంతించింది కదా కార్తిక్ త్యాగం వల్ల? వేణుగోపాల్ అయ్యా తల ఊపాడు. కేశవమ్మ శాంతించలేదు బాబూ. ఆమె పిల్లల్లో ఒకరు ఇంకా చనిపోలేదు. అతని ఆత్మ అడవిలో బంధించబడి ఉంది. దాన్ని విడిపించకుండా ఈ శాపం ముగియదు. సుజీ నెమ్మదిగా అడిగింది. ఆ ఆత్మను ఎలా విడిపించాలి? ఆయన ఒక పాత గ్రంథం తీసి చూపించాడు. అడవిలో గుండ్రంగా ఉన్న చెట్ల మధ్య ఒక రాతి బావి ఉంటుంది. అక్కడ నీ రక్తంతో ఆ దీపం వెలిగించాలి. అప్పుడు ఆ ఆత్మ బయటికి వస్తుంది. కాని జాగ్రత్త. ఒకసారి వెలిగించిన తర్వాత వెనక్కి తిరిగే మార్గం ఉండదు. ఆ రాత్రే ముగ్గురూ అడవిలోకి బయల్దేరారు. మళ్లీ అదే దారి, పొగమంచు, గాలిలో విచిత్రమైన కేకలు. కేశవమ్మ స్వరం ఎక్కడికో దారి చూపిస్తూ, ఇక్కడే, ఇక్కడే. అడవి మధ్యలో వారు ఆ రాతి బావిని చూశారు. దాని లోపల చీకటే కనిపించింది. సుజీ చేతిలో ఆ దీపం రక్తంతో ఆ జ్యోతిని వెలిగించింది. ఒక్కసారిగా నేల కంపించింది. బావిలోంచి తెల్లటి పొగ పైకి ఎగిరింది. దానిలో ఒక చిన్న పిల్లవాడి రూపం మెల్లగా కనిపించింది. ఆ బాలుడు ఏడుస్తూ అన్నాడు, అమ్మా, నన్ను ఎందుకు వదిలేశావు? సుజీకి కన్నీళ్లు వచ్చాయి. కేశవమ్మ దెయ్యం ఆకాశంలో కనిపించింది. నా పిల్లా, నేను నిన్ను వెతుక్కుంటూ చనిపోయా. ఆమె కంఠం చీలిపోతున్నట్టుగా కేకవేసింది. వాళ్ళిద్దరూ ఒక్కసారిగా వెలుగులో కలసిపోయారు. అడవిలో చీకటి కరిగిపోయింది. సాయికిరణ్, రవి ఊపిరి పీల్చుకున్నారు. అన్నీ ముగిసినట్టే అనిపించింది. కాని సుజీ నేలపై కూలిపోయింది. దీపం ఇంకా వెలుగుతోంది, కాని ఇప్పుడు అది రక్తం రంగులో ఉంది. రవి భయంతో గమనించాడు. ఆ దీపం లోపల ఇప్పుడు కార్తిక్ ముఖం కాదు, సుజీ ముఖం ఉంది. ఇప్పుడే నేను దీపమై నిలుస్తాను. శాపం పూర్తవ్వలేదు. మరో బంధం మొదలైంది. అడవిలో వెలుగు తగ్గింది. గాలి నల్లగా, చల్లగా మారింది. రవి, సాయికిరణ్ సుజీని ఎత్తి బయటకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. కాని ఆమె శరీరం చల్లగా ఉంది. ఆమె శ్వాస ఆగిపోయింది. రవి భయంతో అన్నాడు, సాయికిరణ్, ఆమె చనిపోయింది. కాని దీపం ఇంకా వెలుగుతోంది.
ఆ ఇద్దరూ ఆ దీపం వైపు చూశారు. అందులో ఇప్పుడు సుజీ ముఖం ఉంది. ఆమె కళ్ళు తెరిచి వాళ్ళని చూస్తోంది. పోయకండి. ఇంకా పూర్తవ్వలేదు. ఆమె స్వరం చీకటిని చీల్చింది. అడవి మళ్లీ నిశ్శబ్దంగా మారింది. కాని బావి లోపలినుంచి మళ్లీ కేకలు వినిపించాయి. పిల్లల నవ్వులు, ఆర్తనాదాలు, చప్పుడు లేని మాటలు. సాయికిరణ్ వెనక్కి అడుగు వేసి అన్నాడు. ఇది ముగియలేదురా. ఆ పిల్ల ఆత్మలతో పాటు ఇంకో శక్తి ఉంది. రవి ఆ దీపం దగ్గరికి వెళ్లి జాగ్రత్తగా చూశాడు. దీపం లోపల కేశవమ్మ, కార్తిక్, సుజీ ముగ్గురి ముఖాలు కనిపిస్తున్నాయి. వాళ్ళు అంతా ఏదో చెప్పాలనుకుంటున్నట్టుగా ఉంది. రవి. బావి లోపల ఒకరు బంధించబడ్డారు. అతడే ఈ శాపానికి మూలం. రవి భయంతో ఎవరినీ? ఆ దీపం చుట్టూ గాలి తుపానుగా మారింది. బావిలోంచి ఒక భారీ చీకటి రూపం బయటకి వచ్చింది. రక్తపు కళ్ళు, పొడవాటి పళ్లతో. అది కేశవమ్మ భర్త రామయ్య ఆత్మ. నా కుటుంబం నన్ను మోసం చేసింది. వాళ్లందరినీ నేను చంపాను. ఇప్పుడు నా శాపం ముగియదు. ఆ ఆత్మ గర్జించింది. చెట్లు కూలిపోయాయి, నేల కంపించింది. రవి, సాయికిరణ్ పరుగెత్తారు. కాని ఆ చీకటి వాళ్లను వెంబడిస్తోంది. రవి తన దగ్గర ఉన్న దీపాన్ని పైకి ఎత్తి అరవబోయాడు. కార్తిక్, సుజీ, కేశవమ్మ, ఈ దెయ్యాన్ని ఆపండి. అప్పుడే దీపం గాల్లో ఎగిరి ఆ చీకటి వైపు దూసుకుపోయింది. దీపం నుంచి కాంతి బలంగా వెదజల్లింది. 3 ఆత్మలు, కేశవమ్మ, కార్తిక్, సుజీ, ఒక్కటై ఒక వెలుగైన శక్తిగా మారాయి. రామయ్య, నీ ద్రోహం ఇక్కడితో ముగుస్తుంది. ఆ వెలుగు రామయ్య ఆత్మపై పడి అతను భయంకరంగా కేకలు వేశాడు. తరువాత ఆ చీకటి మసకబారిపోయి బావిలోకి తిరిగి జారిపోయింది. అడవి నిశ్శబ్దంగా మారింది. వర్షం ఆగిపోయింది. రవి, సాయికిరణ్ ఊపిరి పీల్చుకున్నారు. దీపం మెల్లగా నేలపై పడి ఆరిపోయింది. ఆ వెలుగు మాయం కావడానికి ముందు సుజీ స్వరం వినిపించింది. శాపం ఇప్పుడు పూర్తిగా ముగిసింది. కాని నా ఆత్మ దీపమై ఈ అడవిని కాపాడుతుంది. అంతే. అడవిలో మరోసారి మౌనం. సాయికిరణ్ కళ్లలో నీరు. ఇప్పుడు ఎవరూ ఈ అడవిలోకి రావడం లేదు కదా? రవి సమాధానంగా. వాళ్ళు వస్తే సుజీ ఆత్మ వాళ్లను హెచ్చరిస్తుంది. దూరంగా చెట్ల మధ్య ఒక చిన్న దీపం మెరుస్తోంది. గాలి శాంతంగా వీచింది. ఆ వెలుగు లోపల సుజీ చిరునవ్వు, ప్రశాంతంగా, నిశ్శబ్దంగా ఉంది. అడవి మళ్లీ నిశ్శబ్దంగా మారింది. వృక్షాలు మెల్లగా కదులుతున్నాయి. గాలి చల్లగా, సుదూరంగా పిల్లల నవ్వులు వినిపించవు. రవి, సాయికిరణ్ మరియు పూర్వం భయంతో నిండిన సుజీని ఆత్మ ఇప్పుడు దీపంగా మారింది. ఆ దీపం చెట్ల మధ్య వెలుగుతూనే ఉంది, అతి శక్తివంతమైన, కాని ప్రశాంతమైన కాంతితో. సాయికిరణ్ ఊపిరి పీల్చాడు. ఇది నిజంగా ముగిసిందా? రవి తల ఊపాడు. మనం బ్రతికిపోయాం, కాని సుజీ ఇప్పుడు ఈ అడవి రక్షకదెయ్యంగా ఉంది. వాళ్ళు ఆ దీపం దగ్గరికి వెళ్లి దానిని పరిశీలించారు. దీపం ఆకాశం వైపుకి వెలుగుతూ అడవి అంతా కాంతిగా మారింది. పిల్లల ఆత్మలు, కేశవమ్మ, కార్తిక్, ఇంకా సుజీ, అన్ని ఆత్మలు శాంతిగా అడవి లోపల మెరుస్తున్నాయి. తదుపరి కొన్ని రోజులు గ్రామస్తులు అడవిలోకి వెళ్లకూడదు అని జాగ్రత్తపడ్డారు. ఎవరో అడవి లోపల వెళ్లినట్టే ఆ చిన్న దీపం కాంతిగా మెరుస్తుంది అని చెబుతున్నారు. అదే సుజీ ఆత్మ. అయితే చివరి రాత్రి రవి సాయికిరణ్ ఇంటికి వెళ్లి వెనక్కి చూశాడు. ఆ చిన్న దీపం చెట్ల మధ్యలో మెరిసింది. అందులో స్పష్టంగా కనిపించింది సుజీ చిరునవ్వు, శాంతిగా, కానీ భయంకరంగా. రవి విన్నాడు ఆ స్వరం. ఎవరు అడవికి వస్తారో నేను అక్కడే ఉంటా. శాంతి కావాలంటే జాగ్రత్తగా ఉండాలి. సాయికిరణ్ కళ్ళు విప్పి భయంతో వ్రేలాడాడు. రవి చెవిలో ఫుస్సు వినిపించింది. ఇది ముగిసింది, కాని మనకు ఎప్పటికీ గుర్తుంచుకోవాల్సినది. ఈ అడవి, ఈ దెయ్యాలు, సుజీ ఆత్మ ఎప్పటికీ నిశ్శబ్దంగా ఉండకపోవచ్చు, అంతే.
అడవి మళ్లీ శాంతంగా కనిపించగా చిన్న చిన్న రాత్రి కాంతి దీపం చెట్ల మధ్య మెరుస్తోంది. ఎవరో రాత్రి అడవిలోకి వెళ్ళినట్టే ఆ దీపం వెలుగులో సుజీ ఆత్మ వారిని జాగ్రత్తగా గమనిస్తుంది. ఈ కథ ఇంతటితో ముగుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.